హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి మంత్లీ 36,000 వరకు అయితే శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరీ చెప్తున్నా, ఎటువంటి ఫీజు అయితే పే చేయని అవసరం లేదు. ఓకేనా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని మన ఛానల్లో అయినా ఏ ఛానల్లో చూసినా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అమౌంట్ పే చేయకండి. అమౌంట్ పే చేయించుకుంటారు, మనకి జాబ్ అయితే ఇవ్వరనమాట. ఓకేనా. అమౌంట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. మరీ చెప్తున్నా, అమౌంట్ పే చేస్తున్నారు అంటే అవి ఫేక్ జాబ్స్ అయి ఉంటాయి. కాబట్టి ఎవరే కానీ అమౌంట్ పే చేయకండి. ఓకేనా. మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. తప్పకుండా అయితే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్కి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే అమెజాన్ నుంచి మనకి ఒక జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి అయితే మీకు ఈ యొక్క ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఫేక్ అయితే కాదండి, మన ఛానల్లో జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో అప్లై చేసుకోండి, లేదు అంటే మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ విధానం ద్వారా. ఇక్కడ రోల్ వచ్చేసి మనకి అసోసియేట్ ఎంఎల్ డేటా ఆపరేషన్కి సంబంధించి ఒక రోల్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. కానీ మనము ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళి వర్క్ చేయవలసిన అవసరం అయితే లేదండి. మనం వర్చువల్ అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ యొక్క అమెజాన్ కంపెనీ వాళ్ళు. ఓకేనా. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఇంట్లో ఉండి మనము ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి డిస్క్రిప్షన్లో దాని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది, చూసుకోవచ్చు అనమాట. వీడియోకి సంబంధించి, ఇమేజ్కి సంబంధించి ఆడిట్స్ చేయవలసి అయితే ఉంటుంది. దానికి ప్రోడక్ట్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మనకి 6 months అయితే మనము 6 months పీరియడ్ అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఒక 6 months తర్వాత మనకి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మనము పర్మనెంట్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు ఈ యొక్క సంస్థ. కాబట్టి మంచిగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మనము వర్క్ అయితే 24/7 అయితే షిఫ్ట్స్ ప్రకారం అయితే చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అయితే ఉంటుంది. మనకి 3 shifts అయితే ఉంటుంది అనమాట. 9 hours అయితే మనము వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. 1 shift వచ్చేసి 9 hours అయితే ఉంటుంది. 9 hours అయితే వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. 3 to 4 monthsకి ఒకసారి మనకి షిఫ్ట్లు అయితే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే 3 months మనకి ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉందనుకో, 3 months తర్వాత మనకి డే షిఫ్ట్ అయితే మనకి అలా చేంజ్ అవుతూ ఉంటాయని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనము వర్క్ వచ్చేసి మనం 5 days అయితే చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. 2 week offs అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క 2 week offs కూడా సాటర్డే సండే అలా ఏం లేదనమాట. మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది కూడా 3 to 4 monthsకి ఒకసారి. ఇప్పుడు సాటర్డే సండే మనకి లీవ్ వచ్చిందనుకో, నెక్స్ట్ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. మనకి వీక్ డేస్లో కూడా వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏదైనా 2 days, వీక్లో 2 days అయితే మనకి ఒక హాలిడేస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అండి. ఏ విభాగంలో డిగ్రీ చేసినా, అంటే ఎనీ డిసిప్లిన్, ఏ విభాగంలో డిగ్రీ చేసినా యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మన ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. మనకి ఏ షిఫ్ట్ అయినా వర్క్ చేసే అంత ఉండాలన్నమాట. మనం నైట్ షిఫ్ట్ అయినా చేయాలి, డే షిఫ్ట్ అయినా చేయాలి, ఈవినింగ్ షిఫ్ట్ అయినా చేయాలి, ఏ షిఫ్ట్ అయినా చేయగలగాలి. అలాగే మీరు హాలిడేస్లో వర్క్ చేయవలసి అయితే ఉండదు, వీకెండ్స్లో వర్క్ చేయవలసి అయితే ఉంటుంది, నైట్ షిఫ్ట్ కూడా వర్క్ చేయవలసి అయితే ఉంటుంది. దీనికి అన్నిటికీ రెడీ అయినట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీక్లో మనం 5 days అయితే వర్క్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో ఆ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి. లేదు అంటే మీకు మొబైల్ ఉన్న మొబైల్లో కూడా ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేసేసి మనము ఒక
లింక్ క్లిక్ చేస్తానే ఈ యొక్క పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుందండి. ఒక పేజీ ఓపెన్ అయితే ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి, అప్లై ఆన్లైన్ అని చెప్పి ఒక అప్లై నవ్ అని ఇచ్చారు కదా. ఈ యొక్క అప్లై నవ్ క్లిక్ చేయగానే మీకు వేరే పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్ వాళ్ళకి ఎప్పుడైనా మీరు అప్లై చేసుకున్నట్లయితే, ఎప్పుడైనా మీరు రిజిస్టర్ చేసినట్లయితే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే అడగడం అయితే జరుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, కంటిన్యూ కొట్టండి. లేదు అంటే మీరు ఈ యొక్క ఇంతకుముందు ఎప్పుడూ అప్లై చేసుకోలేదు అంటే క్రియేట్ వన్ అని ఉంది ఇక్కడ, ఓకేనా. క్రియేట్ వన్ అని క్లిక్ చేయగానే మనకి ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్, ఎంటర్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. మీరు ఏ పాస్వర్డ్ చేశారో ఆ పాస్వర్డ్ ఇక్కడ మనం ఎంటర్ చేసేసి క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి చేసేసి ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఎటువంటి ఫీకి అయితే లేదు. రియల్గా మనము ఎటువంటి ఫీజు అయితే పే చేయకండి. మరీ చెప్తున్నా, ఫీజు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని అమౌంట్ పే చేయించుకొని ఎటువంటి జాబ్స్ అయితే ఇవ్వరు. మీరు అమౌంట్ పే చేస్తున్నారు, వాళ్ళు అమౌంట్ అడుగుతున్నారు అంటే ఫేక్ జాబ్స్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఎవరికైనా అమౌంట్ పే చేయకండి, అమౌంట్ అయితే వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.